సో నా గ్రాసరీస్ మళ్ళీ వచ్చేసాయి. వంట చేసేది తక్కువ, బిల్డప్ ఎక్కువ. మా ఇంట్లో పనిచేసే ఆవిడ కూడా అంటుంది, ఏంటమ్మా అన్ని తెప్పిస్తాను, పెద్ద వంట చేయవు కదా. నాకు ఎందుకు ఆ డీల్స్ చూస్తే ఆగబుద్ధి కాదనమాట. సో 2 కిలోల గోధుమ పిండి 120 రూపీస్ ఉన్నది నాకు 75 రూపీస్ కి వచ్చిందనమాట. ఉప్మా, సీరా, రవ్వ లడ్డు చేసుకోవడానికి తెప్పించుకున్నాను. దీని ఎంఆర్పి వచ్చేసి 100 రూపీస్ అని ఉట్టిగా రాస్తారండి. నాకు 45 రూపీస్ కి వచ్చింది. మీరు అనుకోవచ్చు ఎక్స్పైరీ, ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మనకి ఆటాలు రవ్వలు 3 నెలలే ఉంటాయి కాబట్టి 3 మంత్స్ ఎక్స్పైరీ ఉంది. నా మొహం తుడుచుకోవడానికి కాదు, గిన్నెలు తోముకోవడానికి సబ్బు వచ్చేసి ఇది ఒక్కొక్క సబ్బు 20 రూపీస్ 60 రూపీస్ అని ఉంటే 3 సబ్బులు కలిపి నాకు 30 రూపాయలకు వచ్చింది. ఎక్సో డిటర్జెంట్ బార్, నా స్కిన్ కాదు, బట్టలకి కాదు, గిన్నెలకి. అలాగే 1 kg షుగర్, నాట్ ఫర్ దిస్ షుగర్, ఫర్ ఎవ్రీ వన్. ఎంఆర్పి 63 రూపీస్ ఉన్నది నాకు 40 రూపీస్ కి కిలో వచ్చింది. పీతాంబరి, నాట్ టు బ్రష్ మై టీత్, టు వాష్ మై సిల్వర్ ఐటమ్స్, పూజ ఐటమ్స్ కోసం తీసుకున్నాను. ఇది జస్ట్ 12 రూపీస్ కి వచ్చింది. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ వచ్చాయి. ఇది వచ్చేసి చెత్త కవర్లు, లార్జ్ కవర్స్ అన్నమాట. మీరు ఎప్పుడైనా ఆఫర్స్ తీసుకోవాలంటే స్విగ్గీ నుంచైనా, జెప్టో నుంచైనా, బ్లింకిట్ నుంచైనా హ్యాపీ అవర్స్ లాంటివి ఉంటాయి అనమాట. ఎలా మనం పార్టీలు చేస్తే హ్యాపీ అవర్స్ ఉంటాయి, అలాగే అనమాట. 9 బజారు, బ్లాక్ బస్టర్ డీల్స్ అలా ఉంటాయి. ఇవంతా షాపింగ్ నాకు జస్ట్ ఫర్ 199 లో జరిగింది. అర్థమవుతుందా?